200 days ప్లాన్ ఫస్ట్ అటెంప్ట్ స్ట్రాటజీ అంటే తొలి ప్రయత్నంలోనే ఐఏఎస్ సాధింపజేసే ప్రయత్నం ఇది. రోజంతా చదివించి రాత్రి 9 గంటలకి టెస్ట్ రాయిస్తాం. ఏదో ఏదో కబుర్లు చెప్పడం కాదు, నిజంగానే చేస్తున్నాం. ప్రిలిమ్స్ క్రాక్ చేయిస్తాం. ఇక్కడ మీకు కనపడుతున్నటువంటి తమ్ముళ్ళు శంషాబాద్ రెసిడెన్షియల్ క్యాంపస్కి సంబంధించిన వాళ్ళు. బాయ్స్ క్యాంపస్ ఇది, గర్ల్స్ క్యాంపస్ వేరే ఉంటుంది. సో ఈ బాయ్స్ క్యాంపస్లో ఇలా 200 days ప్లాన్ ప్రకారం డే మొత్తం చదివి నైట్ 9 o'clock ఎగ్జామ్ రాస్తున్నటువంటి ప్రయత్నం ఉంది. సో దట్ ఫస్ట్ అటెంప్ట్లోనే సివిల్ సర్వీస్ సాధించేటటువంటి ఉద్దేశం ఈ పిల్లలకు ఉంది. సో ఇలాంటి పద్ధతులు మీకు ట్రైన్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు తీసుకోవడానికి సిద్ధంగా రండి. ఇప్పుడు చెప్పే అంశాలు మీరు 2024 యూపీఎస్సీ అటెంప్ట్ ఇస్తుంటే చూడండి, అదర్వైజ్ ఈ వీడియో వేస్ట్. మీకు 2025లో అప్లై చేసే వాళ్ళకి, అపియర్ అయ్యే వాళ్ళకి వేరే వీడియో చేసిస్తాను. సో దీనిలో ఈ నేపథ్యంలో ఒక స్ట్రాటజీ క్లాసు, సెల్ఫ్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఐఏఎస్ సెల్ఫ్ ప్రిపరేషన్ ఎలా చేయాలి అని చెప్పి ఒక స్ట్రాటజీ క్లాస్ పెడుతున్నాం. 19th November 2023 అంటే సండే రోజు మార్నింగ్ 10 to 1 ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి మా క్లాస్ రూమ్లో జరుగుతుంది. ఇది ఆన్లైన్లో అయితే జూమ్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఐడి అండ్ పాస్వర్డ్ ఉపయోగించి మీరు ఆన్లైన్లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలంటే. అలాగే 3rd December నుంచి సీనియర్ స్టూడెంట్స్ కోసం ఎవరైతే టెస్ట్ సిరీస్ రాయడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళు ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయి మేడ్ ఇన్ ఢిల్లీ ప్రిలిమ్స్ మేడ్ ఈజీ అనే ఒక కొత్త ప్రోగ్రామ్, ఒక 10,000 MCQs ఇనిషియేట్ చేసాం. #క్రాక్ ప్రిలిమ్స్ 2024 అనే ప్రోగ్రాంలో భాగంగా దీనికి సంబంధించి చేరాలి అనుకునే వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి QR కోడ్ స్కాన్ చేయండి, లేకపోతే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేయండి, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్లో సెల్ఫ్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అని అంటే, ముందుగా మీరు NCERT బేసిక్స్ అన్ని తరవుగా ప్రిపేర్ అవ్వాలి. 6th to 10th క్లాస్ ఉన్నటువంటి సోషల్ స్టడీస్ పుస్తకాలు, 11th and 12thలో ఉన్నటువంటి హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, జాగ్రఫీ, సోషియాలజీ వీటికి సంబంధించినటువంటి కాంప్రహెన్సివ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే 70% ఆఫ్ ద క్వశ్చన్స్ ఇన్ ద ప్రిలిమ్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద NCERT ఓన్లీ. అలాగే మా కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ ఒకటి ఫాలో అవ్వండి. సబ్జెక్ట్ వైజ్గా మా కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ ఒకటి మా టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో న్యూస్ పేపర్ చదవక్కర్లేదు. చదవాల్సిన PIB ఐటమ్స్, లేకపోతే హిందూ పేపర్ నుంచి చదవాల్సిన అంశాలు, అలాగే ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి చదవాల్సినటువంటి అంశాలు, ఇవన్నీ కూడా మేము సూక్ష్మంగా ఒక మ్యాగజైన్ రూపంలో ఇస్తున్నాం. అది చదవండి చాలు. అలాగే ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఒకటి ప్రాక్టీస్ చేయాలి. రెగ్యులర్గా టెస్టులు ప్రాక్టీస్ చేయాలి ప్రతిరోజు ఇన్ఫ్యాక్ట్. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే దీంట్లో కంటెంట్ తర్వాత టెక్నిక్ రెండింటిని డెవలప్ చేసుకోవచ్చు. కంటెంట్ అంటే ఏంటి? సబ్జెక్ట్ నాలెడ్జ్ అంటే ఈ పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్ వీటికి సంబంధించిన సబ్జెక్ట్ నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ అవేర్నెస్, ఈ రెండు కలిపితే కంటెంట్ అవుతుంది. ఇక టెక్నిక్ అంటే ఏంటి? ఎగ్జామ్లో చేయకూడని తప్పులు, చేయాల్సిన తప్పులు, ఎలా ఎలిమినేషన్ చేయాలి ఆప్షన్స్ని, బుక్స్ ఎలా ఎంపిక చేసుకోవాలి ప్రిపరేషన్కి, ఎలాంటి పుస్తకాలు వదిలేయాలి, సెలెక్టివ్గా నోట్స్ ఎలా తయారు చేసుకోవాలి. ప్రిలిమ్స్కి నోట్స్ అవసరం లేదు, యాక్చువల్గా మెయిన్స్కి నోట్స్ అవసరం అవుతుంది. అండ్ తర్వాత క్విక్ రివిజన్ తీసుకోవాలి. అంటే ఈ క్విక్ రివిజన్ కోసం ఈ నోట్స్ మేకింగ్ అనేది అవసరం అవుతుంది. సో ఈ టెక్నిక్స్ అన్నీ మనకి తెలిసి ఉండాలి. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఈ క్వశ్చన్ ఎక్కడో చదివినట్టుందే అనేటటువంటి పర్స్పెక్టివ్ రాకూడదు. సో మీ డైలీ స్టడీ అవర్స్ కనీసం 12 గంటలు ఉండాలి. 12 గంటలు చదవకపోతే సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ అవ్వడం వేస్ట్. ఈ 12 hours నేను పెట్టలేను, నాకు ఇంకా వేరే పనులు ఉన్నాయి అనుకున్నప్పుడు పోస్ట్పోన్ చేసుకోండి, లేకపోతే ఆ పనులు పోస్ట్పోన్ చేసుకోండి, లేకపోతే సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ ఆపేయండి. ఈ 12 గంటలు ఎలా డివైడ్ చేసుకోవాలంటే రోజుకి 6 slots కింద, 2 hour slots కింద డివైడ్ చేసుకోవాలి. ఈ 2 గంటలు ఎలా ఉండాలి? 25+5 ఫార్ములాతో ఉండాలి. అట్లా 4 సార్లు చేయాలి. 25 minutes చదవడం, 5 నిమిషాలు రివిజన్ చేయడం, అట్లా మొత్తం 4 సార్లు చేయాలి ఈ 2 hour స్లాట్లో. సో దట్ మీరు సబ్జెక్ట్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోరు. సబ్జెక్టు మర్చిపోకుండా ఉండడం అనేటటువంటిది అన్నిటికన్నా ఇంపార్టెంట్. అండ్ డైలీ షెడ్యూల్ ఎలా ఉండాలంటే ప్రతిరోజు 6 to 8 మొదటి స్లాట్ చదవాలి. ఒక అరగంట బ్రేక్ తీసుకుని బ్రేక్ఫాస్ట్ చేయండి. తర్వాత 8:30 to 10:30 సెకండ్ స్లాట్.
మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకుని టీ తాగండి. తర్వాత 11 to 1 థర్డ్ స్లాట్. తర్వాత 1 అవర్ బ్రేక్ తీసుకుని లంచ్ తీసుకుని తర్వాత ఒక పవర్ న్యాప్ తీసుకుని ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఫోర్త్ స్లాట్ 2 to 4 చేయండి. తర్వాత 4 నుంచి 6 వరకు సోషలైజింగ్ పెట్టుకోండి. సోషలైజింగ్ అంటే మీ పేరెంట్స్కి కాల్ చేయడమా, మీ ఫ్రెండ్స్కి కాల్ చేయడమా, మీ గర్ల్ ఫ్రెండ్గా, బాయ్ ఫ్రెండ్గా ఎవరో ఒకరితోటి మాట్లాడండి. కాసేపు 15 నిమిషాలు మాట్లాడండి. ఈ టైం ఖచ్చితంగా పెట్టుకోండి. అంటే 4 to 6 ఎందుకంటే ఈ టైంలో మనకి జీవితం మీద విరక్తి వచ్చే టైం అనమాట. అండ్ చాలా డల్గా ఉండేటటువంటి టైం, సన్సెట్ అయ్యేటటువంటి టైం. ఈ టైం మనకి న్యాచురల్గానే మన బాడీకి కొద్దిగా డల్గా అనిపిస్తుంది. కాబట్టి ఈ టైంలో కొంచెం సోషలైజింగ్ చేసుకోండి. 6 to 8 PM ఏమో ఫిఫ్త్ స్లాట్. ఈ టైంలో కరెంట్ అఫైర్స్ చదవండి, ఇంకా వేరే వద్దు. దాన్ని 8 to 8:30 భోజనం చేసి మళ్ళీ 6th స్లాట్ 8:30 to 10:30 పెట్టుకోండి. ఈ 2 గంటల పాటు, చివరి 2 గంటల పాటు బెడ్కి వెళ్ళే ముందు రివైజ్ ద ఎంటైర్ డేస్ యాక్టివిటీ. అంటే మార్నింగ్ 6 o'clock నుంచి ఈవినింగ్ 8 o'clock వరకు మీరు ఏమేవైతే చదివారో చదివినవి అన్నీ కూడా ఒకసారి రివిజన్ చేసుకోండి. అండ్ ఈ టైంలోనే కుదిరితే ఆ రివిజన్ ఏ రూపంలో ఉండాలంటే డైలీ టెస్టుల రూపంలో ఉండాలి. ఏదైతే మేము ఈ రకంగా డైలీ టెస్టులు ప్రతిరోజు నిర్వహించడం జరుగుతుందో ఆ డైలీ టెస్టుల రూపంలో ఉండాలన్నమాట. సో ఈ డైలీ టెస్టుల రూపంలో కనుక మీరు ఆ రోజు చదివిన దాన్ని అంతటిని షెడ్యూల్ చేసుకుంటే బాగుంటుంది. సో కాబట్టి మీ డైలీ యాక్టివిటీ ఈ పద్ధతిలో ఉంటే ఖచ్చితంగా మీ సక్సెస్ అవ్వకుండా ఆపడం అనేది ఎవరికి కుదరదు. సో ఈ స్ట్రాటజీ క్లాస్ అటెండ్ అవ్వండి. ఇంకా మీకు సెల్ఫ్ ప్రిపరేషన్ టిప్స్ మరిన్ని తెలియజేసే అవకాశం ఉంది.